హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ నేను చూపిస్తున్న స్పాంజీ కేక్ అయితే ఇది ఎలా చేయాలో నేను మీకు వీడియో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఫిల్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్లెస్ కేక్ని నేను 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. స్పాంజీ కేక్ని అయితే ఈజీగా చేస్తారు, కానీ ఇలా లేయర్స్గా కట్ చేయడంలోనే చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు. ఇలా లేయర్స్గా కట్ చేయడానికైతే మీకు ఈ టర్న్ టేబుల్ హెల్ప్ చాలా అవసరం అవుతుంది. బిజినెస్ పర్పస్ కోసం అయితే ఈ టర్న్ టేబుల్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. లేదు మేము హోమ్ మేడే చేస్తున్నాము, ఇంట్లో మా కోసమే చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళైతే దీనిని ఒక థ్రెడ్తో లాగి కట్ చేసుకోవచ్చు. టర్న్ టేబుల్ మీద కేక్ బోర్డు స్లిప్ అవ్వకుండా ఇలా వెట్ వైప్స్ని పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ బోర్డ్ని పెట్టేసుకొని దీని మీద కొంచెం బీట్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కేక్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఈ క్రీమ్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కేక్ లేయర్ పెట్టేసుకొని షుగర్ సిరప్తో తడుపుకోవాలి. ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది, మరి ఎక్కువగా సోక్ చేయకండి. ఇలా కేక్ని తడుపుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి. నేను ఇప్పుడు 3 లేయర్సే కదా కట్ చేశాను, ఇంకొక కేక్ను కూడా 2 లేయర్స్గా కట్ చేశాను. అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు టాల్ కేక్స్ ట్రెండ్లో ఉన్నాయి కదా, నేను అదే ప్రిపేర్ చేస్తున్నాను. క్రీమ్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని లోపల ఫిల్లింగ్లోకి నేను క్రష్ ఏది వాడడం లేదు, కానీ టేస్ట్ కోసం ఇలా వైట్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకొని ఇలా తురిమి తీసుకుంటున్నాను. చాక్లెట్ని పీసెస్ లాగా వేస్తే కేక్ లేయర్ వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని నేను ఇలా తురుముకుంటున్నాను. ఇలా చాక్లెట్ తురుముకున్నాక సెకండ్ లేయర్ పెట్టేసుకొని షుగర్ సిరప్తో తడిపేసుకోవాలి. షుగర్ సిరప్తో తడుపుకున్నాక దీనిపైన కూడా క్రీమ్ అప్లై చేసుకోండి. ఇలా క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడే కింది లేయర్ని కూడా క్రీమ్ అప్లై చేసి ముందుగానే క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకోవాలి. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్నాక చాక్లెట్తో తురుముకోవాలి. లోపల ఫిల్లింగ్ కోసం మీరు టేస్ట్ కోసం కండెన్స్ మిల్క్ కానీ లేదంటే బయట దొరికే క్రషెస్ కానీ వాడుకోవచ్చు. లేకపోతే ఏమీ వేసుకోకపోయినా ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేను థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ సిరప్తో తడిపేసుకొని క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడే స్పాచులాతో కొంచెం క్రీమ్ తీసుకొని కింది లేయర్ని కూడా క్రమ్ కోటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు కూడా మీకు ఈ టర్న్ టేబుల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. టర్న్ టేబుల్ లేకపోతే మీకు ఇలా అప్లై చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడైతే ఈ లేయర్ పైన కూడా నేను చాక్లెట్తో తురుముకుంటున్నాను. దీని బదులు మీరు ఏదైనా వైట్ కలర్ చాకో చిప్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ వాడుకోవచ్చు. ఇలా చాక్లెట్ని తురుముకున్నాక కొద్దిగా వీటిని ఈవెన్గా సర్దుతున్నాను. తర్వాత 4th లేయర్ని పెట్టేసుకున్నాను. మీకు నిన్న చూపించిన స్పాంజీ కేక్ వీడియోలో నేను 2 కేకులు బేక్ చేశాను చూసారా, అందులో నుంచి ఒక కేక్ 3 లేయర్స్గా కట్ చేశాను, ఒక కేక్ 2 లేయర్స్గా కట్ చేశాను. నేను చూపించిన ప్రిమిక్స్ 1 kg కేక్ కోసం చూపించాను, అందులో నుంచి నేను 1/2 kg కేకులు 2 ప్రిపేర్ చేశాను. ఆ 2 కేకులు కూడా 6 inches పాన్ టిన్లో బేక్ చేశాను. మీకు ఇక్కడ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటాను. ఇక్కడైతే ఈ 4th లేయర్ని కూడా షుగర్ సిరప్తో తడిపేసుకొని క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్నాక దీనిపైన కూడా ఇలా వైట్ కాంపౌండ్ చాక్లెట్తో తురుముకోవాలి. ఇలా తురుముకున్నాక దీనిపైన 5th లేయర్ పెట్టేసుకున్నాను. ఇదే ఇక లాస్ట్ లేయర్. ఇప్పుడు కేక్ కొంచెం హైట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లేయర్ని కూడా షుగర్ సిరప్తో తడుపుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ మీద కూడా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కేక్ హైట్ వచ్చేసింది కాబట్టి టర్న్ టేబుల్ని ఎక్కువగా తిప్పకుండా చిన్నగా మూవ్ చేసుకుంటూ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్నాక కేక్ అంతా క్రమ్ కోటింగ్ ఇచ్చేసి ఒక 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ క్రమ్స్ అనేవి మనకు అడ్డం రావు. ఒక 15 minutes తర్వాత ఇలా కేక్ని బయటకు తీసి ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇలా పైన క్రీమ్ అప్లై చేస్తూ
ఇలా సైడ్స్లో కూడా కొంచెం కొంచెం క్రీమ్ తీసుకుంటూ క్రీమ్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్నాక ఒక స్క్రాపర్తో ఇలా క్రీమ్ అంతా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది టాల్ కేక్ కాబట్టి ఇలా పొడవుగా ఉన్న స్క్రాపర్స్ని మనం వాడాలి. ఇంట్లో పనికిరాని ఏటీఎం కార్డ్స్ కానీ చిన్న చిన్న స్క్రాపర్స్ కానీ దీనికి పనికిరావండి. దీనికోసం ప్రత్యేకించి ఇలా టాల్గా ఉన్న స్క్రాపర్స్ని మనం పర్చేస్ చేయాలి. తర్వాత ఇలా ప్యాలెట్ నఫ్తో ఇలా పైన కూడా స్మూత్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్మూత్ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న డిజైన్ స్క్రాపర్తో ఒకసారి కేక్ అంతా కుమ్ చేసుకోవాలి. కేక్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఈ కేక్ని పక్కన పెట్టేసుకోండి. కేక్ పైన నేను ఇలా చాక్లెట్ గనాష్ని రెడీ చేసుకొని ఇలా బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ గనాష్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా చాక్లెట్ గనాష్ని రెడీ చేసుకొని కేక్ మీద ఇలా పోర్ చేస్తున్నాను. దీంతో నేను కేక్ అంతా తడపట్లేదు. కేక్ చుట్టూ డ్రిప్స్లా పడేలాగా మాత్రమే నేను ఈ చాక్లెట్ గనాష్ రెడీ చేసుకున్నాను. చాక్లెట్ గనాష్ ఇలా డ్రిప్స్లా పడేలాగా ఇలా చివర్లో కూడా సైడ్స్లో ఇలా పోసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎక్స్ట్రాగా పడిన ఈ చాక్లెట్ గనాష్ని కేక్ బోర్డ్ మీద ఇలా తుడిచేసుకోవాలి. కేకుకు ఈ కలర్ అంటినా ఏం కాదు. కేక్ చుట్టూ ఇది ఒక బార్డర్ లాగా చక్కగా బాగా కనిపిస్తుంది. ఇలా క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత కేక్ పైన ఫ్లవర్స్ కోసం నేను 1M నాజిల్ని వాడుతున్నాను. ఇలా 2 shades వచ్చేలాగా నేను క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా ఫ్లవర్ పట్టిన ప్రతిసారి నాజిల్ని క్లీన్ చేసుకుంటూ ఫ్లవర్స్ పెట్టుకుంటే మీకు ఫ్లవర్ నీట్గా వస్తుంది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి, అందుకనే నేను ఇప్పుడు స్పీడ్ మోడ్లో పెట్టేశాను. ఇలా ఫ్లవర్స్ పెట్టేసుకున్నాక వీటిపైన గోల్డ్ కలర్ షుగర్ బాల్స్ని ఇలా డెకరేషన్గా పెట్టేసుకోవాలి. ఈ మిడిల్లో కూడా ఇలా గోల్డెన్ బాల్స్తో స్ప్రింకిల్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసేసి టాల్ కేక్ మనకు రెడీ అయిపోయింది. 1/2 kg సైజులో 1 kg కేక్ రెడీ అయిపోయింది. కేక్ ఓవరాల్గా మనకి ఇలా వచ్చేసింది. ఈ కేక్ ఎంత వెయిట్ ఉన్నది కూడా నేను మీకు చూపిస్తాను. 1200 grams ఉంది. ఇది 1 kg కన్నా ఎక్కువగానే వచ్చింది. హోమ్ మేడ్ ప్రిమిక్స్ కాబట్టి ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువనే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.